నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నేను డేంజర్ అని అందరికీ తెలుసు, బట్ నా టార్గెట్ జై మాత్రమే. జై కనిపించాకే ఏదైనా చేస్తాను. అది నన్ను ఏం చేసినా పర్వాలేదు. నేను ఆయన్ని అభిని వెతకాలి. పోలీసులు ఆ పని చేస్తున్నారు కదమ్మా. వేరెవరు వెతికినా సరే నేనే వెతకాలి. నా భర్త, నా కన్న కొడుకుని నేనే వెతకాలి. టైం వేస్ట్ నిత్య. ఆ లారీ డ్రైవర్ని మొన్న ఉతికినట్టు 4 ఉతికితే వాడే నిజాలు చెప్తాడు. అతను నిజాలు చెప్పాడని నేను అనుకోవట్లేదు, ఇంకేదో దాస్తున్నాడు. అదేంటో నేనే వెళ్ళి తెలుసుకోవాలి. ముందు జైని కనిపెట్టాలి. కావాలంటే నేను వెళ్ళి వెతుకుతాను మేడం, మళ్ళీ మీరెందుకండి? ఇది నా బాధ్యత చారి గారు. ఆయన్ని అభిని కళ్ళారా చూసేంత వరకు నేనిక ఇంట్లో ఉండలేను. కరెక్టేనమ్మా. ఎక్కడ నెతుకుతావు? పోలీసులు సిటీ అంతా జల్లెడ పడుతున్నారు. ఆయన అభి ఎక్కడ మాయమయ్యారో అక్కడికి వెళ్ళి నేను వెతుకుతాను. అక్కడ ఆల్రెడీ పోలీసులు వెతికారు కదమ్మా, నువ్వు వెళ్ళి ఎతకడానికి ఏముంది? వెతికితే ఏదో ఒక ఆధారం దొరక్కపోదు. ఉదయం నుంచి అన్ని అపశకునాలే జరుగుతున్నాయి. నాకు చాలా భయంగా ఉంది. పదండి చారి గారు. సరే మేడం, వెళ్ళి వెతుకుతామండి. మీనాక్షి, నువ్వు దివ్యని జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త దివ్య. వెళ్దాం పదండి. జై కనిపించాక ఏం చేయాలో ఆలోచిస్తాను. ఈలోపు మీకు ఏవైనా తెలిస్తే నాతో చెప్పండి. తనేం చేస్తోందో మనకు చెప్పదు కానీ మనకు తెలిసింది చెప్పాలట. జైని వెతకటానికి వెళ్తున్నానని చెప్పింది కదా చంద్రిక. అది మనతో అబద్ధం చెప్తోంది. అది వెళ్తుంది జైని వెతకడానికి కాదు, మంగని చంపడానికి అయి ఉంటుంది. నిజమే చంద్రిక, నా ఎడంకన్ను అదురుతుంది. కేసు ఫైల్ ఎక్కడా? సార్, ఫోర్ డేస్ బ్యాక్ మార్నింగ్ 10:30కి అభి మిస్ అయ్యాడు. ఎస్ సార్. ఆ నెక్స్ట్ డే సేమ్ టైంకి జై వెహికల్ తో సహా మిస్ అయ్యాడు. అవును సార్. లాస్ట్ నైట్ 10:30కి మన ఏసీపీ కూడా వెహికల్ తో సహా మిస్ అయ్యాడు. అవును సార్. సరే, సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకురండి. సార్, జైని కార్తో సహా లిఫ్ట్ చేసి ఓ చోట డ్రాప్ చేశానని ఓ లారీ డ్రైవర్ చెప్పాడు సార్. ఏసీపీ సార్ నిన్నటి వరకు లారీ డ్రైవర్ చెప్పిన ఆ 4 వ్యక్తుల్ని పట్టుకునే పనిలోనే ఉన్నారు సార్. జైకి సంబంధించిన వాళ్ళెవరు? ప్రముఖ బిజినెస్ ఉమెన్ స్వరూప శ్రీనివాస్ గారే జై గారు ఆంటీ సార్.
అలివేలు మంగతాయారు గారు, జై గారి వైఫ్ చారి, జై పిఏ. నిత్యా శ్రీనివాస్, జై గారి మరదలు. ఓకే. జై గారి ఫాదర్ సింగపూర్లో ఉన్నారు. ఇంకా జై గారి బామ్మ పిన్నిలు ఇంట్లో ఉంటారు. సరే, జై ఆంటీని వైఫ్ని పిలిపించండి. ఓకే సార్. ఈ కేసు సాల్వ్ అయింది. వాళ్ళు వస్తే ప్రెస్ మీట్ పెట్టి జరిగింది చెప్తాను. నువ్వు ఒక పని చెయ్యి. ఓకే సార్. హలో మేడం, ఎక్కడున్నారు? వెయిట్ అర్జెంట్ 10 minutes అన్ని చెప్తాను. ప్లీజ్ అర్జెంట్. వాట్? ఏంటి మీరు చెప్పేది? నిజమా? కమిషనర్ గారు కన్ఫర్మ్ గా చెప్పారా? ఓకే, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను. హలో మేడం. ఎక్కడున్నావు చారి? నేను ఎంత చెప్పినా వినకుండా జై సార్ని అభిని వెతకాలని మంగా మేడం గారు నన్ను బయటికి తీసుకొచ్చారు మేడం. ఇక వెతకాల్సిన అవసరం లేదు చారి. ఏమంటున్నారు మేడం? కేసు సాల్వ్ అయిందని కమిషనర్ గారు చెప్పారంట. మనల్ని స్పాట్ కి రమ్మంటున్నారు. నువ్వు వెంటనే మంగని తీసుకొని జై అభిలు మిస్ అయిన ప్లేస్కి వచ్చేసాయి. నేను అక్కడికే వస్తున్నాను. అలాగే మేడం. ఏమైంది చారి గారు? స్వరూప మేడం గారు కాల్ చేశారు మేడం. కేసు సాల్వ్ అయిందంటండి. అంటే ఆయన అభి దొరికారా? మిగతా వివరాలు ఏమీ చెప్పలేదు మేడం. ఆయనకి అభికి ఏం కాలేదు కదా చారి గారు? కంగారు పడకండి మేడం. సార్కు అభికి ఏమీ కాదండి. మనల్ని అక్కడికి రమ్మంటున్నారండి. ఇంకేం చెప్పింది చారి గారు? భయపడాల్సింది ఏమీ లేదు మేడం. పదండి వెళ్దాం. భగవంతుడా, ఆయన అభి క్షేమంగా ఉండాలి. రండి మేడం. సార్, స్వరూప మేడం వస్తున్నారు సార్. హలో సార్. హలో స్వరూప గారు. మా అమ్మాయి మంగ, తను చారి. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, నా అభి మా ఆయన ఎక్కడున్నారో తెలిసిందా సార్? ఫస్ట్ అభి గురించి చెప్తానమ్మా. 4 days బ్యాక్ అభి ఇంట్లోంచి వచ్చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా అతను చివరిగా కనిపించింది ఈ రోడ్లో. ఆ రోజున ఇదే రోడ్లో స్వరూప గారి చిన్న డాక్టర్ నిత్య కారులోనే వచ్చింది. అభి ఆమెకు ఎదురుపడ్డాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆ కారణంగా నిత్య అభిని లిఫ్ట్ చేసిందని మా వాళ్ళు అనుమానపడ్డారు. బట్ అది రాంగ్. ఆ తర్వాత ఏం జరిగిందంటే, తన మదర్లా నిత్య ఎందుకుందన్న డౌట్ అభికి వచ్చి నిత్య కార్ని ఫాలో అయ్యాడు. నిత్య మీ ఇంటికి వచ్చింది. నిత్యకు మీకు అభి గురించి డిస్కషన్ జరిగింది. అభిని కలిశానని
ఆ రోజు నిత్య నాతో కూడా చెప్పింది. వాడు మిస్ అయ్యాడని నాకు నిజంగా తెలియదు మామ్. రోడ్డు పైన వెళ్తుంటే సడన్ గా కార్ కి అడ్డొచ్చాడు. అప్పుడు అభి అక్కడే ఉన్నాడు. మీ సంభాషణ అంతా విన్నాడు. ఈ విషయం మీకెలా తెలిసింది? మీ ఇంటి ముందున్న సీసీ కెమెరాల్లో అది రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత రోజు అభికి జయే తన తండ్రిని సంగతి తెలిసింది. అసలే జైపై కోపంగా ఉన్న అభి జయే తన తండ్రిని విషయం డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. మళ్ళీ ఇదే రోడ్లోకి వచ్చి అక్కడున్న పార్కులో కూర్చొని చాలాసేపు ఆలోచించాడు. దానికి సాక్ష్యం ఆ పార్కు సెక్యూరిటీ గార్డ్. సెక్యూరిటీ సార్కి ఏం జరిగిందో చెప్పు. ఆ బాబు ముందు రాత్రి కూడా పార్కులో పడుకున్నారు సార్. పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడు సార్. మళ్ళీ తర్వాత రోజు వచ్చాడు సార్. ఎవరు ఏంటి అని అడిగితే ఏ సమాధానం చెప్పలేదు. నేను పోలీసులకు చెప్దామనుకునే లోపే వెళ్ళిపోయాడు. సరే సార్. పార్క్ లో చాలాసేపు ఆలోచించిన అభికి కాస్త దూరంలో రైల్వే స్టేషన్ నుంచి రైలు కూత వినిపించింది. ఆ క్షణం దూరంగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాడు. స్టేషన్కి వచ్చి కదిలే రైలు ఎక్కాడు. ఇదంతా స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ ట్రైన్ కలకత్తా వెళ్ళింది. అక్కడ రాత్రి ఫుట్పాత్ మీద పడుకున్న అభిని ఆ రోజున గస్తీ తిరుగుతున్న పోలీసులు చూసి స్టేషన్ తీసుకువెళ్లి అభిని వివరాలు అడిగే ప్రయత్నం చేశారు. అభి వాళ్ళకి ఏ విషయం చెప్పలేదు. ఒక రోజంతా అభి ఆ స్టేషన్లోనే ఉన్నాడు. అభి గురించి అన్ని స్టేషన్లకి ఇన్ఫార్మ్ చేద్దామని అక్కడ పోలీసులు అనుకునే లోపు అభి ఆ స్టేషన్ నుంచి పారిపోయాడు. అయ్యో, ఇప్పుడు అభి ఎక్కడున్నాడు సార్? కలకత్తాలోనే ఉన్నాడు. సేఫ్ గా ఉన్నాడమ్మా. అభిని తీసుకురావడానికి ఈ రోజే కలకత్తాకి ఒక టీంని పంపిస్తున్నాం. మా జై సార్కి ఏమైంది సార్? ఎక్కడున్నారు సార్? మీ ఏసీపీ కూడా మిస్ అయ్యారని చెప్తున్నారు. ఆయనేమయ్యారు సార్? చెప్తాను. జైన్ వెహికల్ తో సహా 4 వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఒక లారీ డ్రైవర్ చెప్పాడు. అది అబద్ధం. మీనిచ్చే ఆ లారీ డ్రైవర్తో అలా చెప్పించింది. వాట్? అంటే నిత్యే జైని కిడ్నాప్ చేయించిందా? లేదు. అసలు కిడ్నాపర్స్ పై ప్రెజర్ పెట్టడానికి కావాలని నిత్య లారీ డ్రైవర్తో అలా అబద్ధం చెప్పించింది. నిత్య మేడం ఆ లారీ డ్రైవర్కి డబ్బులిచ్చి అబద్ధం చెప్పించారు. ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా దాక్కోమని చెప్పారు. తాము కిడ్నాప్ చేసిన జైని ఇంకెవరో కిడ్నాప్ చేశారని లారీ డ్రైవర్ స్టేట్మెంట్ ఇవ్వడంతో అసలు కిడ్నాపర్స్ కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ స్టెప్ వేస్తారని జైని బయట పెడతారని నిత్య అనుకుంది. బట్ ఇట్ డిడ్ంట్ వర్క్. లారీ డ్రైవర్ చెప్పిన ఆధారాలతో మా ఏసీపీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ ప్రాసెస్లో లారీ డ్రైవర్ చెప్పింది అబద్ధమని, అసలు కిడ్నాపర్స్ వేరే ఉన్నారని తెలుసుకున్న మా ఏసీపీ వాళ్ళ వేటలో పడ్డాడు. నిన్నటి వరకు వాళ్ళతో ఫైట్ చేస్తూనే ఉన్నాడు. అంతా కరెక్ట్గా జరిగి ఉంటే ఈరోజు మీ ముందు జైతో తను ఉండేవాడు. అంటే ఏమైంది సార్? ఏం జరిగింది?
జై ఏసీపీలు సేఫ్ గానే ఉన్నారు కదా? వాళ్ళు ఉన్న ప్లేస్కి మా సిఏ టీంని పంపించాను. 1 అవర్లో ఈ సస్పెన్స్ వీడిపోతుంది. మీరు ఇంటికి వెళ్ళండమ్మా. మా ఆయన ఎక్కడున్నారో చెప్పండి సార్, నేను అక్కడికి వెళ్తాను. అక్కడంత సేఫ్ కాదమ్మా. ఆల్రెడీ మా పోలీసులు వెళ్ళారు. వివరాలు మీ దగ్గరికే పంపిస్తాను. పోనీ నేను వెళ్తాను సార్, నాకు చెప్పండి. నీ స్వామి భక్తి అర్థమైంది చారి. అలాగే మా పోలీసుల సామర్థ్యం కూడా గుర్తించు. గుడ్ న్యూస్ చెప్తారు కదా సార్? ప్లీజ్ వెయిట్ స్వరూప గారు. హోప్ యూ అండర్స్టాండ్. మేము కూడా అక్కడికి వెళ్తున్నాం. 1 అవర్లో మీకు చెప్తాను. ఓకే. ఒక సూక్తి చెప్పనా చలమయ్య? ఏంటి స్వామి? అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చే వరకు బ్రతికితే అది జీవితం, చచ్చినా కూడా బ్రతికితే అది మంచితనం. మనిషి జీవితంలో ఆ 4గిట్లో ఏదో ఒకటి మాత్రమే చేస్తారు. కానీ ఒకే మనిషి ఆ 4 చెయ్యడం అత్యంత అరుదు. అలాంటి మనిషి మన ముందుకు రాబోతోందయ్యా. ఎవరి గురించి చెబుతున్నారు స్వామి? ఇంకెవరు? ఈ కథలో కథానాయకి ఆ భగవంతునే కన్నీళ్లు పెట్టించిన మంగ. విధి ఆడించిన నాటకంలో అలిసిపోయే వరకు ఆడింది. భర్త ప్రేమను గెలిచే వరకు యుద్ధం చేసింది. చావు వచ్చే వరకు ఆ చావును సవాల్ చేస్తూ జీవించింది. చివరికి ఆమె ఈ రోజు మరణించిన ఆ మంచితనం చిరకాలం జీవించే ఉంటుంది. ఆమె ఎక్కడ మరణించబోతోంది స్వామి? శాపంతో 5 తరాల కోడళ్ళు ఎక్కడ అసూలు బాశారు చలమయ్య? ఈ గుడి ముందే స్వామి. మంగకు కూడా ఈ గుడే చివరి మజిలీ కాబోతోంది చలమయ్య. ఈ పరిస్థితుల్లో మంగ ఇక్కడికెలా వస్తుంది స్వామి? తనకై తను రాదు, ఆ విధే ఇక్కడికి రప్పిస్తుంది. ఆ మహా ఇల్లాలిని ఈ మహాదేవుడు కాపాడలేడా స్వామి? ఇన్నాళ్ళు ఆమె పడిన బాధల నుంచి ఈ రోజు తనను విముక్తి చేయబోతున్నాడు చలమయ్య. శరీరాన్ని బాధపెట్టి ఆత్మను కాపాడబోతున్నాడు. ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు? మాకు ముఖ్యమైన విషయం తెలిసిందమ్మా. ఏంటది? జై అభిల్ని పట్టుకోవడానికి స్వయంగా సిటీ కమిషనరే రంగంలోకి దిగాడమ్మా. ఓ, కేసులోకి కమిషనర్ గారు ఎంటర్ అయ్యారా? ఎందుకవరమ్మా? సాక్షాత్తు వాళ్ళ డిపార్ట్మెంట్ మనిషే మిస్ అవుతేను. మళ్ళీ ఎవరు మిస్ అయ్యారు? ఇంకెవరమ్మా? ఆ ఏసీపీ రాజా. ఇలా రాజా. వాట్? తనెందుకు మిస్ అయ్యాడు? అదే కదా బ్రేకింగ్ న్యూస్. జై అభి ఎక్కడ మిస్ అయ్యారో సరిగ్గా అదే ప్లేస్ లో ఏసీపీ గారు మిస్ అయ్యారట. అసలు అందరూ అదే ప్లేస్ లో ఎందుకు మిస్ అవుతున్నారు? అది కనుక్కోటానికే కమిషనర్ గారు రంగంలోకి దిగాడంటమ్మా. 1 అవర్లో ఈ మిస్టరీ వీడిపోతుందని చెప్పాడంట. 1 అవర్లోనా? ఇంకో విషయం నిత్య, నువ్వు ఆ లారీ డ్రైవర్ని కొట్టి ఏసీపీ దగ్గర చెప్పించిందంత అబద్ధమని కమిషనర్ గారికి తెలిసిపోయిందట. అబ్బా, భయపడాల్సిందేమీ లేదమ్మా. చెయ్యి అభిల్ని ఎత్తుకెళ్ళినా అసలు క్రిమినల్స్ పై ఒత్తిడి పెంచడానికే నువ్వు అలా చేసుంటావని కమిషనర్ గారు అర్థం చేసుకున్నారట.
అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? నీకింకా విషయం తెలీదా? కమిషనర్ గారు పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయిస్తున్నారు. అక్కడ చాలా మంది పోలీసులు, మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. మీ అమ్మ, మంగా, చారీలు అక్కడే ఉన్నారు. ఇప్పుడు సిటీ అంతా ఇదే హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ జరుగుతుంది ఇది? జై అభి, ఆ ఏసీపీ ఏ రూట్ లో మిస్ అయ్యారో అక్కడే జరుగుతుందమ్మా. ఈ న్యూస్ మీకెప్పుడు తెలిసింది? ఇందాక టీవీలో లైవ్ టెలికాస్ట్ అవుతుంటే చూసాము. ఇక్కడికి పిలిచి మీటింగ్ పెట్టకపోతే వెంటనే నా కాల్ చేసి చెప్పొచ్చు కదా. అంటే కమిషనర్ గారు గంటలో మిస్టరీ వీడిపోతుందని చెప్పారు కదమ్మా. ఆ విషయం స్వయంగా నీ చెవులో పడేద్దాం వచ్చాం. ఇది గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఎవరికి తెలుసు? నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. పదమ్మ వెళ్దాం. మీరెక్కడికి? మీరు మీ ఇంటికి వెళ్ళండి. అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పండి. కాల్ చేసి చెప్పండి. అతనికి మనం కొరియర్ బాయ్, పోస్ట్ మ్యాన్ అయ్యాం చంద్రిక. ఏం చేస్తాం, మన టైం వచ్చేదాకా తప్పదు. పదండి.